ఫోటో వాళ్ళు వచ్చినట్టు వెళ్తున్నాడా ఇంకా అయినా మరి కలవడం జరిగింది. ఆయన కలిసి ఆయన యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ అంతా ఇది జరుగుతున్న ప్రక్రియ కానీ విషయం అంతా ఆలోచన చేస్తే ఇది వ్యక్తిగతంగా ఆయన అవమానపరచాలని లేదు ఆ కుటుంబ సభ్యుల తల్లిదండ్రుల్ని బాధ పెట్టాలని చేస్తున్న ప్రక్రియలో భాగం తప్ప ఇదంతా కూడా మొత్తం జరుగుతున్న అదంతా కూడా ఎవ్రీథింగ్ అంతా కూడా ఫ్యాబ్రికేట్, వాస్తవం కానిది, వాస్తవాలు లేనివి. ఓ రోజు వచ్చి పేపర్లో రాయడం, లేదు టీవీలో వచ్చి ఎవరితోనో మాట్లాడించడం, మర్నాడు వచ్చి అది ఉంది ఇది ఉందని చెప్పని దాంట్లో లేని పని కలిపి అభూత కల్పన కల్పించి వాళ్ళ మీద వచ్చి కార్యక్రమం చేయడం అని ఈ ప్రభుత్వాలకి ఇలాంటి వ్యవస్థని డైల్యూట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రభుత్వానికి తగదు. దీనివల్ల రాబోయే కాలంలో చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకు నేను చాలా సందర్భాల్లో మేము చెప్పాను కూడా, వాస్తవికత ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేసినా పర్వాలే, కానీ అవాస్తవాన్ని వాస్తవంగా మలిచి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని అవమానపరచాలి, వాళ్ళ కుటుంబాలను బాధ పెట్టాలి, వాళ్ళ అభిమానులను బాధ పెట్టాలి అని చేసే కార్యక్రమం మాత్రం మంచి సాంప్రదాయం కాదనేది నా తాలూకా అభిప్రాయంగా మీకు మనవి చేస్తున్నాను. అయినప్పటికీ ఆయనకి మనదని చెప్పాం, ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుంది, ఏ ఇబ్బంది పడొద్దని అని చెప్పి రావడం జరిగింది. రేపు 25వ తారీఖు నాడు కూడా మా నాయకుడు కూడా వస్తారనే విషయాన్ని కూడా ఆయన తెలియపరిచింది. ఏదమ్మా కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆయన కొన్ని సదుపాయాలు కల్పించడం డైరెక్షన్ ఇచ్చింది, వాటిని కూడా క్యాన్సిల్ చేయాలని రివ్యూ పిటిషన్ చేశారు. ఇప్పుడు పరిస్థితి రివ్యూ పిటిషన్ చేశారు కదా, రాని వచ్చిన ఆర్డర్ వచ్చిందో చూద్దాం. అంటే సదుపాయాలు నడుస్తున్నాయి లేదంటే లేదు. అవునండి, నడుస్తున్నాయి లేదంటే లేదు. నడుస్తాయని ఈ ప్రభుత్వంలో వచ్చి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా
వాస్తవంగా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉందా? లేదు కదా. మళ్ళీ దానికి మీరు క్వశ్చన్ అడగడం, నేను వచ్చి దానికి వచ్చి సమాధానం చెప్పడం, మీ మనస్సాక్షి మీకు తెలియవా? చెప్పండి. చూసి వచ్చింది ఎక్కడ? రూమ్లో. గతంలో చంద్రబాబు అరెస్ట్ కూడా బందోబస్తు కానీ పోలీస్ వ్యవస్థ లేదు అంటే దీన్ని రక్షణ కోసం. అదే చెప్తాను కదా, చట్టాన్ని చేతిలో ఒకసారి కానీ ఒక విషయంలో మాత్రం మనం చేతిలో తీసుకుంటే చట్టాన్ని డైల్యూట్ చేద్దామని చెప్పి వ్యవస్థను తోడ్పడతామని చూస్తే అది ఆ వ్యక్తులను దహించేస్తుంది. రాబోయే కాలంలో మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము సొసైటీకి అనేది తెలుసుకోవాలి. దాని నుంచి వచ్చే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆ విషయమే చెప్పాను కదా మీకు. రెడ్ బుక్ రాజ్యాంగం కాదంటున్నారు. రాజ్యాంగం కాదు, కక్షపూరితం కాదు. కక్షపూరితం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. రెడ్ బుక్ రాజ్యాంగమో ఎల్లో బుక్ రాజ్యాంగమో అదే దిక్కుమాల బుక్ పక్కపడేయండి కానీ దాన్ని ఏంటి నేను ముందే చెప్పాను కదా, ఇది ఫ్యాబ్రికేషను, టోటల్గా ఇది ఫాల్స్, ఇది దీంట్లో వాస్తవాలు లేవు, అవాస్తవాలను వాస్తవాలుగా చేసి ఇబ్బంది పెట్టడానికి కార్యక్రమాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఏమీ లేదు. రాబోయే కాలంలో నిజం నిలకడమే తీరుతుంది. రాబోయే కాలంలో విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి అని సక్రమంగా అవుతాయి. అది ఇక్కడ నుంచి నేను పార్టీ ఆఫీస్కి వెళ్తాను, మా పార్టీ ఆఫీస్కి అక్కడికి వెళ్తాను. అక్కడికి వస్తే అక్కడ రాజకీయ విషయాలు మిగతా అక్కడ కూడా ప్రస్తుతం మాట్లాడతాను. అక్కడ విషయాలన్నీ కూడా ఇక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ అదే అన్నాను, అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ దీనికి కన్ఫైన్ అవుతే ఇక్కడ దీనికే కన్ఫైన్ అవుదాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చి రాజకీయ విషయాలు, రాజకీయ కోణంలోనూ మిగతా విషయాన్ని అక్కడ మాట్లాడతాం. మళ్ళీ మీకు చెప్తున్నాను, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో వాస్తవంగా దీంట్లో అవన్నీ అక్కడ మాట్లాడతాను. అవన్నీ అక్కడ మాట్లాడతాను. దీంట్లో మాత్రం వాస్తవం లేదు. దీంట్లో లేనివి దాన్ని అభూత కల్పనలన్నీ నిజాలని చెప్పి చేయడానికి, ముఖ్యంగా వ్యక్తుల్ని అవమానపరిచి ఆ కుటుంబంలో ఉన్న ఆ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేసిన ప్రక్రియలో భాగమే దీని తాలూకా. ఇది తప్ప వాస్తవం మాత్రం ఏమీ లేదు. ఓకే, ముందు పర్వాలే, కురవాడు కదా, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా తట్టుకుంటున్నాడు. ఓకే. రికార్డ్ అవుతుంది వాయిస్. నేను చెప్పలేదు ఎక్కడికి వస్తేనే